హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. రీసెంట్ టైమ్స్ లోపల అయితే చాలా సెంట్రల్ గవర్నమెంట్స్ జాబ్స్ అయితే రావడం జరుగుతుంది. సో మీ ముందరికైతే ఇంకొక నోటిఫికేషన్ తోటి అయితే రావడం జరుగుతుంది. అదే ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి అయితే గ్రేడ్ 2 పోస్టెస్ అయితే రావడం జరిగింది. దాని గురించి అయితే ఈరోజు అయితే వీడియోలో డిస్కషన్ చేసుకుందాం. సో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అయితే నియర్లీ 3000 వేకెన్సీస్ తోటి 3700 వేకెన్సీస్ తోటి అయితే ఒక రిక్రూట్మెంట్ అయితే నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. దానికి సంబంధించిన డీటెయిల్స్ వచ్చేసరి ఒకసారి చూసుకుందాం. ఇవన్నీ నాన్ గెజెటెడ్ నాన్ మినిస్ట్రియల్ గ్రేడ్ సి పోస్ట్స్. వేకెన్సీస్ వచ్చేసరికి 3717 అయితే వేకెన్సీస్ అయితే ఉన్నాయి. పేయింగ్ స్కేల్ వచ్చేసి లెవెల్ 7. ఈ అప్రాక్సిమేట్లీ నువ్వు 45,000 నుంచి 1,42,000 వరకు అయితే ఎర్న్ చేసుకోవచ్చు. ఇది అయితే గవర్నమెంట్. దీంతో పాటు నీకు 20% అలవెన్సెస్, బేసిక్ పే, దాని తర్వాత 30 డేస్ సీలింగ్ సబ్జెక్టు, పర్ఫార్మెన్స్ హాలిడేస్ ఇవన్నీ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇవైతే గ్రేడ్ 2 పోస్టులు. సో ఇవి నాన్ గెజెటెడ్. సో దీనివల్ల నీకు బెనిఫిట్స్ ఏంటంటే ఒక దగ్గరనే స్టేబుల్గా ఇన్కమ్ జనరేట్ చేసుకోవచ్చు, మంచి కనెక్షన్స్ ఏర్పడతాయి. దాని తర్వాత హయ్యర్ అథారిటీకి వెళ్ళడానికి కూడా చాలా దోహదపడుతుంటుంది. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి గ్రాడ్యుయేషన్ ఆర్ ఈక్వివాలెంట్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. మీరు డిగ్రీ పూర్తి చేసిన వాళ్ళైతే దీనికి అర్హులు. దాని తర్వాత ఈ ఎగ్జామ్ ప్రాసెస్ వచ్చేసి కంప్యూటర్ నాలెడ్జ్ అయితే కంప్యూటర్ బేస్ మీద అయితే ఉంటుంది. టైర్ 1, టైర్ 2, టైర్ 3 విధాలు అయితే ఉంటుంది. ఫస్ట్ టైర్ 1 లోపల అయితే MCQs తోటి 1 అవర్ అయితే ఉంటుంది. దీనిలో 100 మార్క్స్కి అయితే ఉంటుంది. సో నెగిటివ్ మార్కింగ్ వచ్చేసి 1/4. నువ్వు 4 రాంగ్ పెడితే 1 మార్క్ అయితే వెళ్ళిపోతుంది. దాని తర్వాత సెకండ్ది వచ్చేసి డిస్క్రిప్టివ్. ఇప్పుడు ఏదైనా ఒక లాంగ్వేజ్ లోపల నువ్వు దానిని ఇచ్చిన సంభాషణ ఇప్పుడు తెలుగు లాంగ్వేజ్లో ఇస్తే ఇంగ్లీష్లో కన్వర్ట్ చేసేసేయాలి. అది 500 వర్డ్స్ ఉంటుంది. నీకు మినిమం 20 మార్క్స్ వస్తే నువ్వు ఎలిజిబుల్ అవుతావు. ఇది 50 మార్క్స్కి అయితే ఉంటుంది. మినిమం 20 మార్క్స్ అయితే నువ్వు గెయిన్ చేసుకోవాలి. ఎకానమీ, సోషల్ పాలిటీ ఇష్యూస్ ఎక్సెట్రా ఇలాంటి ఇష్యూస్ పైన అయితే 20 మార్క్స్ ఉంటాయి. దాని తర్వాత ఇంగ్లీష్ కాంప్రిహెన్షన్ పైన 10 మార్క్స్ ఉంటాయి. మొత్తాన్ని పైన నువ్వు 20 మార్క్స్ గెయిన్ చేసుకుంటే ఎస్ఏని అయితే ఈజీగా క్వాలిఫై కావచ్చు. టోటల్ ఓవరాల్ బేసెస్ ఇంటర్వ్యూ పైన ఆధారపడి ఉంటుంది, నువ్వు సెలెక్ట్ అయినవా కాలేదు అని చెప్పి. దీనికి సంబంధించి టైర్ 3 ఇందులో 100 మార్క్స్ ఉంటాయి. దీనిని తర్వాత టైర్ 1ని బేస్ చేసుకొని నీకైతే అలాట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ వేకెన్సీస్ చూసుకున్నట్టయితే 3701 వేకెన్సీస్ ఉన్నాయి. యూఆర్ఎల్ లోపల 1537, దాని తర్వాత ఓబీసీకి 946, ఈడబ్ల్యూఎస్కి 442, ఎస్సీకి 566, దాని తర్వాత ఎస్టీకి 226. ఈ విధంగా అయితే వేకెన్సీస్ ఉన్నాయి. ఇలాంటి వేకెన్సీస్ చాలా రేర్గా వస్తుంటాయి. దానికి కాంపిటీషన్ కూడా తక్కువ ఉంటుంది. ఎవరైతే ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ కావాలి, ఇందులో లోపల స్పెసిఫిక్గా మంచి సర్వీస్ ఉన్న దాంట్లో కావాలి, ఫీల్డ్ రిలాక్సేషన్ ఉండాలి అనుకున్నారనుకో దీనికైతే అప్లై చేసుకోండి. ఇది చాలా మంచి అవకాశం. దీనికి అప్లై చేసుకునే విధానం అయితే వచ్చేసి త్రూ ఆన్లైనే ఉంటుంది. కంప్యూటర్ బేస్ ఎగ్జామ్. దీనికి సంబంధించి 33 మార్క్స్ అయితే మినిమం మార్క్స్ అయితే క్వాలిఫై నేచరు. ఫస్ట్ది క్వాలిఫై కావాలంటే 35, ఈడబ్ల్యూఎస్ ఓబీసీకి 34, యూఆర్కి జనరల్ కేటగిరీకి 35 మార్క్స్. ఈ మార్క్స్ వచ్చిన వాళ్ళకైతే కట్ ఆఫ్ ఉంటుంది 100కి అయితే. సో ఈ దాంట్లోపట ఒక 10 మెంబర్స్ని ఒక్క పోస్ట్కి 10 మెంబర్స్ని అంటే సో నియర్లీ నీకు 3,717 వేకెన్సీస్ అవుతున్నాయి. సో మీకు అప్రాక్సిమేట్లీ 37,170 మెంబర్స్ని అయితే సెకండ్ రౌండ్కి అయితే సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఆ ఎగ్జామ్లో క్వాలిఫై అయిన వాళ్ళని 5 ఈస్ట్ లోపల తీస్తారు. అలా 5 ఈస్ట్లో తీసిన వాళ్ళకి ఇంటర్వ్యూ ఉంటుంది. ఆ ఇంటర్వ్యూ ప్రాసెస్ తర్వాత నీకు ఎక్కడ జాబ్ అలొకేట్ అవుతుంది, ఎక్కడ నీకు జాబ్ ఇవ్వాలని చెప్పి వాళ్ళు డిసైడ్ చేస్తారు. దీని ప్రాసెస్ వచ్చేసి 19/7/2025 అయితే స్టార్ట్ అయింది. ఈ నెల ఆగస్ట్ 10, 25 లోపల అయితే ఎండ్ అవుతుంది. ఎగ్జామినేషన్ ఫీజు వచ్చేసేసి ఆల్ కేటగిరీస్కి రిక్రూట్మెంట్ ప్రాసెసింగ్ ఛార్జెస్ అయితే 550 రూపీస్ ఉంది. దాని తర్వాత మేల్ క్యాండిడేట్స్కి అయితే యూఆర్ఎల్, తర్వాత ఈడబ్ల్యూఎస్, బీసీ వాళ్ళకైతే 100 రూపీస్. దాని తర్వాత అడిషనల్ ఛార్జెస్ 550 అయితే ఇవైతే ఈ విధంగా అయితే ఉన్నాయి. దీనిని పెట్టి మీరు అప్లై చేసుకోవచ్చు. లాస్ట్ డేట్ వచ్చేసి సబ్మిషన్ అంటే మనము పేమెంట్ చేయాలని ఇప్పుడు
అప్లికేషన్ ఫీజు అయితే అప్లికేషన్ మనం చేసేదైతే లాస్ట్ డేట్ వచ్చేసి 10, బట్ చలానా అంటే నువ్వు పేమెంట్ చేసేది 12th ఆగస్టు లోపు ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఇవైతే బేసిక్ నీడ్స్. సో మీరు అప్లై చేసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే అప్లై చేసుకోండి. వెబ్సైట్ వచ్చేసి www.mah.government.in వెబ్సైట్ ఆర్ ఎన్ఎస్సి పోర్టల్ లేదంటే www.nsc.government.in వెబ్సైట్ లోపలికైతే వెళ్ళండి. పేయింగ్ స్కేల్ కూడా చాలా మంచిగా ఉంటుంది. ఇవన్నీ పోస్టులు వచ్చేసి నీకు మెయిన్లీ ఎయిర్పోర్ట్ ఇండియన్ అథారిటీ ఎయిర్పోర్ట్ నియర్ బై ఎయిర్పోర్ట్ లోపల అయితే మీకైతే జాబ్ అలొకేషన్ అయితే ఉంటుంది. ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ చేసుకోవడానికి, ఎవరైనా ఫారెన్ వాళ్ళు వస్తున్నప్పుడు వాళ్ళ క్లైంట్స్ని డీల్ చేయడానికి, దాని తర్వాత ఇంటెలిజెన్స్ బ్యూరో, చాలా మంచి పోస్టులు, కాంపిటీషన్ తక్కువ ఉండే పోస్టులు. సో ప్రతి ఒక్కరూ యూటిలైజ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చినందుకు మీ ఇంకా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి షేర్ చేయండి. అలాగే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ కొట్టండి. థ్యాంక్ యూ. వాచ్ ఇట్ స్టిల్ ఎండ్ ఆఫ్ ద వీడియో.